నమస్తే. ఇప్పుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి సుఖజీవన సోపానాలు మొదటి భాగంలో అపోహలు నిజాలు 10 వరకు అయిపోయింది. 11 నుంచి చూద్దాం. నాకు ఎక్కువ కాలం నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది, పులుపు వాడవద్దన్నారు. నేను పులుపు తింటే విరోచనాలు ఆపు ఉండవు. రోజుకి 7 లేక 8 నిమ్మకాయలు వాడాలంటున్నారు మీరు. పులుపు మాకు ఎలా సరిపడుతుంది? నిజం. అసలు గ్యాస్ ట్రబుల్ దేనికి వస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుంది అని తెలుసుకొని ఆ మూలాన్ని నివారించగలిగితే అన్ని పదార్థాలు సరిపడతాయి. ఆహార పదార్థాలను క్రిందకు కదపడానికి ప్రేగులలో కొంత గ్యాసు సహజంగా ఎప్పుడూ తయారవుతూ ఉంటుంది. ఇది ఆరోగ్య లక్షణం. ఇలా తయారైన గ్యాస్ నిల్వ ఉండడం వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పెద్ద ప్రేగు నిండా మలం నిండి ఉండడం వలననే అసలు ఈ ఇబ్బంది అందరికీ కారణం. సహజంగా తయారైన గ్యాసు మలం కారణంగా వెలువరింపబడక ప్రేగులను పొట్టను దిగదీస్తుంది. ఈ రకమైన ఇబ్బందిని మనం తట్టుకోలేక ప్రేగులలో ఉన్న గ్యాస్ను బయటకు తీయడానికి మందును ఆశ్రయిస్తున్నాం ఉపశమనానికి. కానీ ఎక్కువ గ్యాస్ పుట్టకుండా ఆపే ప్రయత్నం చేయడం లేదు. అందువల్లే ఈ ఇబ్బందితో అందరూ ఏళ్ల తరబడి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ తయారైన విరేచనాన్ని అప్పుడు విసర్జించడం ద్వారా, అంటే 2-3 పూట్ల సాఫీగా వెళ్ళడం ద్వారా ఈ రోగం పునాదులతో పోతుంది. మా వైద్యంలో ముందు ఎనిమా చేసి మలం ప్రేగును కడుగుతారు. కాబట్టి మొదటి రోజు నుంచి గ్యాస్ తయారవడం ఉండదు. మీరు నిమ్మకాయలు ఎన్ని వాడినా, పడని వస్తువులు వాడినా ఏమీ ఇబ్బంది అనిపించదు. అపోహ 12. రోజు ఎనిమా చేస్తే చెడు కదా, ప్రేగులు సాగిపోవా? ఎనిమా అలవాటైతే అది చేస్తే కానీ విరోచనం అవ్వదు అంటారు. నిజమేనా? సబ్బు నీరు, గ్లిజరిన్ లాంటి రసాయనిక పదార్థాలను నిత్యం వాడితే వాటి వల్ల ప్రేగులకు అపకారం జరుగుతుంది. గోరువెచ్చటి నీటిని ఎనిమాకు ఉపయోగిస్తూ ఎన్ని రోజులు చేసుకున్నా అసలు నష్టం అంటూ ఉండదు. ఎనిమాకి ముందు పెద్ద ప్రేగంతా మలంతో నిండి సాగి ఉంటుంది. ఎనిమా ద్వారా ఆ భారాన్ని తీయడం వలన సాగిన ప్రేగు ఖాళీ ఏర్పడి మామూలు స్థితికి వస్తుంది. ఉపవాసాలలోనే ఎనిమా చేస్తారు. ఆహారం తినడం ప్రారంభించిన దగ్గర నుండి ప్రేగు ఖాళీగా ఉండి సహజంగా విరోచనం అవుతుంది. అప్పుడు ఎనిమా మానివేయవచ్చు. 13. అపోహ. నాకు పొట్టలో అల్సర్లు ఉందన్నారు. ఆహారం లేని కారణంగా ఉపవాసంలో యాసిడ్లు ఎక్కువ తయారయ్యి మంటలు పెరుగుతాయి కదా. పైగా నిమ్మకాయకు అల్సర్లు రేగుతాయోనని ఎలా తగ్గుతాయి? నిజం. మనము తీసుకునే ఆహారాన్ని బట్టి జీర్ణాది రసాలు తయారవడం ఆధారపడి ఉంటుంది. యాసిడ్స్ ఉదాహరణకు మనం కొవ్వు పదార్థం తింటే వాటిని అరగించడానికి ఎక్కువ రసాలు తయారవుతాయి. అదే పండు తింటే అంత అవసరం ఉండదు. ఉపవాసంలో ఆహారం తీసుకోనందున ఈ యాసిడ్ల అవసరం లేక తయారవడం ఉండదు. ఉపవాసం ప్రారంభించిన మొదటి 2 రోజులలో ఎంతో కొంత యాసిడ్లు తయారవుతూ ఉంటాయి. అలవాటు ప్రకారం ఉపవాసంలో తీసుకునే ద్రవాహారం కారణంగా మంటలు ఉండవు. ఇలా ఎన్ని రోజులు ఉపవాసాలు చేసినా అల్సర్లు ఉన్నవారికి మంటలు రావు. మండే గుణం ఉన్న నిమ్మరసంను నీరు, తేనెతో కలపడం వల్ల అల్సర్లకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రసం పుల్లని పండ్లు వాడటం వల్ల అల్సర్లు త్వరగా మారుతాయని శాస్త్రం. 14. అపోహ. నాకు షుగర్ ఉంది, ఉపవాసాలలోనే తేనె తాగితే షుగర్ పెరగదా? పెరగదు. నిజం. ఉపవాసాలలో ఆహారం లేని దాని మీద అందిన తక్కువ ఆహారాన్ని కణాలు త్వరగా స్వీకరిస్తాయి. ఉపవాసంలో విశ్రాంతి కారణంగా కణాల పనితనం చురుకు అవుతుంది. తేనె ద్వారా వచ్చే శక్తి త్వరగా కణాలకు అంది త్వరగా దహనమైపోతుంది. అందువల్ల షుగర్ పెరగదు. ఉపవాసంలో రోజుకి షుగరు తగ్గుతుంది. 15. అపోహ. నాకు గుండె జబ్బు వచ్చి చాలా కాలమైంది. అప్పటి నుండి మందులు వాడుతున్నాను. ప్రకృతి వైద్యం చేస్తే నాకేమైనా ఉపయోగం ఉంటుందా? నిజం. నెత్తి మీదనున్న బరువు నేలకు దింపితే ఎంత తేలిక అనిపిస్తుందో గుండె జబ్బులు ఉన్న వారికి ప్రకృతి వైద్యం అంత తేలికను కలిగిస్తుంది. ఎక్కువ మందికి ఈ జబ్బు వచ్చాక మానసికంగా కొంత భయం చోటు చేసుకుంటుంది. ఈ ఇబ్బంది వచ్చాక మందులే గుండెను నడుపుతున్నాయన్న భ్రాంతిలో ఉంటారు. మందులన్నీ పూర్తిగా మాని నిర్ణయంగా ఉపవాసాలు ప్రారంభించవచ్చు. ఉపవాసాలలో తీసుకునే ఎక్కువ ద్రవాహారం వల్ల రక్తం పలచబడి శరీరమంతా రక్త ప్రసరణ చురుకుగా జరుగుతూ ఉంటుంది. ఫలితంగా గుండెకు శ్రమ తగ్గుతుంది. మొదటి రోజు నుంచి తేనె ఎక్కువ వాడడం వల్ల రక్తము గడ్డలు కట్టడం పూర్తిగా ఆగుతుంది. ఉపవాసంలో పొట్ట ఖాళీగా ఉండడం వలన 2 ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని నింపుకొని రక్తాన్ని త్వరగా శుద్ధి చేస్తూ ఉంటాయి.
అందువల్ల గుండె కండరాలకు ఎక్కువ మంచి రక్తం అందడం ద్వారా గుండెకు భారం తగ్గి నొప్పి ఆయాసం లాంటివి ఏ నిమిషం రావు. మూసుకొని పోయిన రక్త నాళాలన్నీ సహజంగా మామూలు స్థితికి వస్తాయి. కనుక ఇంకా ఏ విధమైన ఆపరేషన్ మందులు లేకుండా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా నిర్భయంగా మీరు బ్రతికేటట్లు ప్రకృతి వైద్యం సహకరిస్తుంది. 16 అపోహ. ఈ చప్పుడి ఆహారాలను ప్రకృతి నియమాలను ఎంతకాలం పాటించాలి? ఎండను వెన్నంటి ఉంటుంది నీడ, రుచిని వెన్నంటి ఉంటుంది రోగం. ఈరోజు తిన్నది మంచో చెడో రేపు అనుభవిస్తున్నాం. మేము ఇలా 4 నెలలు తినాలా 6 నెలలు తినాలా అన్న సందేహాన్ని అందరూ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎంతకాలం అన్నదానికి సమాధానం మీ దగ్గరే ఉంది. ఆచరణలో లేకుండా అందరికీ సుఖపడాలని మనసులోనే కోరిక ఉంటుంది. ఎంతకాలం మీరు సుఖంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నారో అంతకాలం ఈ ధర్మాల నియమాలను పాటించవలసిందే. ఇందులో బేరసారాలు ఉండవు. 17 అపోహ. మీరు చెప్పినట్టు తినాలంటే ఉన్న ఆస్తులు చాలవు. సంపాదించేది అనుభవించడానికే కదా. ఆరోగ్యం లేకుండా ఎన్ని సంపాదించినా ఎన్ని అనుభవించినా అవి బూడిదలో పోసినా పన్నీరే. మనిషిని పవిత్రం చేసేది ఆరోగ్యం. ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు మనకు వడ్డీ రూపంలో సుఖాన్ని ప్రశాంతతను అందిస్తూ ఉంటుంది. రుచి కొరకు మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా వడ్డీ రూపంలో సుఖాన్ని ఇవ్వడానికి బదులు ఉన్న ఆస్తులను రోగాల పేరిట ఆసుపత్రులకు మందులకు తగిలేసేటట్లు చేస్తుంది. డబ్బు పోయి శని పట్టినట్లు కళ్ళుకిచ్చినట్లు చల్లకివ్వరు. డబ్బు పోయి శని పట్టినట్లు కళ్ళుకిచ్చినట్లు చల్లకివ్వరు. చెడుకిచ్చినట్లు మంచికి ఇవ్వలేదు. ఇది మానవ నైజం. మంచి ఆహారం మంచి దేహాన్ని తయారు చేస్తే మంచి దేహం మంచి మనస్సుని తయారు చేస్తుంది. ఈ మంచి మనస్సు మంచి పనులను చేయిస్తుంది. ఈ మంచి పని ఆరోగ్యానికి ఆహారానికి పెట్టే ఖర్చు. 18 అపోహ. ప్రకృతిలో అన్ని రోగాలు పూర్తిగా పోతాయి అంటారు, నిజమేనా? మరలా తిరిగి రాకుండా ఉంటాయా? నిజం. మనస్సు పెట్టి చేస్తే వచ్చిన రోగాలు పూర్తిగా పోతాయి. ఆలోచించే విధానం, తీసుకునే ఆహారం, పాటించే నియమాలను బట్టి వచ్చే రోగాలు ఆధారపడి ఉంటాయి. మన రోగాలకు బాధ్యులు మనమే. అందువల్ల రోగాలు రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. 19 అపోహ. ప్రకృతిలో రోగాలు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటారు, నిజమేనా? నిజం. క్షణికమైన సుఖానికి విలువనిచ్చే రోజులు వచ్చాయి. తద్వారా వచ్చే రోగాలు కూడా క్షణికంలోనే పోవాలని మనిషి తాపత్రయం సాగుతుంది. ఆహారం ద్వారా రోగాలు పుడుతున్నాయని అన్ని వైద్య విధానాలు ఆహారంలో మార్పులు చేయిస్తూ వైద్యం చేస్తున్నాయి. ప్రకృతి వైద్యంలో ఉపవాసాలు ఆహారం లేకుండా ప్రారంభం చేస్తారు. తేనె, నిమ్మకాయ, నీళ్లు తప్ప. కాబట్టి మొదటి రోజు నుంచి రోగం పుట్టడం ఆగుతుంది. ఉన్న రోగాలు ఉపవాసంలో రోజు రోజుకి చేసే చికిత్సల ద్వారా పునాదుల నుంచి తగ్గిపోతుంటాయి. చల్లటి నీరు చుక్కలు పొంగే పాల మీద చల్లితే పాలు అణిగినట్లు ఈ వైద్యంలో రోగాలు అలా అణగవు. ప్రత్యక్షంగా రోగం తగ్గినట్లు పైకి మీకు నిమిషాల మీద కనపడకపోయినా పరోక్షంగా చురుగ్గా రోగాలు తగ్గుతూ ఉంటాయి. ప్రకృతిలో రోగం యొక్క తీవ్రతను బట్టి రోగం తగ్గే సమయం ఆధారపడి ఉంటుంది. 20 అపోహ. నాకు తేనె అసలు పడదు, కొద్దిగా తాగినా వేడి చేస్తుంది. మరి ఉపవాసాల్లో అంత తేనె తాగితే వేడి చేసిన విరోచనాలు అవ్వవా? నిజం. వేడి చేయడం అనేది వైద్యశాస్త్రంలో లేదు. మనుషులకు ఇది వాడుక పదం అయ్యింది. తేనె చిక్కగా ఉండడం వలన యథావిధిగా తీసుకుంటే కొంతమందికి అరగక విరోచనాలు అవుతాయి. తేనెను నాకినప్పుడు ఎక్కువ లాలాజలంతో చప్పరించి మింగితే ఏమీ తేడా చేయదు. తేనె ఎక్కువ త్రాగడం వలన మూత్రం తక్కువ అవుతుంది. మూత్రం సాఫీగా అవ్వడం కొరకు తేనెను ఎక్కువ నీళ్ళతో కలుపుకొని త్రాగాలి. ఎక్కువ తేనె త్రాగడం వలన మన శరీరానికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండడానికి విడి మంచినీళ్ళు కూడా త్రాగాలి. ఈ విధంగా రోజు 1/2 కేజీ తేనెను త్రాగినా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఓకే. 21 అపోహ. తేనెకు విరోచనం తయారవుతుందా ఏమిటి? ఉపవాసాలలో ఇన్ని రోజుల నుంచి ఏమీ తినకపోయినా ఇంత మలం ఎక్కడి నుంచి వస్తుంది ఇంత వాసనతో? నిజం. తేనె ద్వారా విరోచనం తయారయ్యే అవకాశం లేదు. మనం ఎంత తేనె త్రాగినా అది ఎక్కువ శాతం పొట్టలో నుంచి రక్తంలోనికి 1/2 గంట లోపల వెళ్ళిపోతుంది. ఈ తేనె నీళ్లు పెద్ద ప్రేగులోకి విరోచనం ప్రేగు వెళ్ళడం జరగదు.
మనిషి రోజుకి ఒక్కసారి విరోచనమైన మలబద్ధకం ఉన్నట్లే. మీరు దాచుకున్న మలమే బయటకు వచ్చే మలం ఏళ్ల తరబడి నిల్వ ఉంచుకున్నప్పుడు తెలియడం లేదు. ఇంత మలం నిల్వ ఉన్నదని మనం ఉంటే ఇంటి దొడ్లో ఎవరు మురుగును నిల్వ ఉంచుకోరు. ఆ మురుగు ద్వారా క్రిములు పుడతాయి, దోమలు పుడతాయి, పైగా దుర్వాసన వస్తుంది అని కదా మన జాగ్రత్త. దొడ్లో ఉన్న మురుగును గురించి ఉన్న శ్రద్ధ పంట్లో ఉన్న మలం గురించి మనిషికి లేకపోవడమే ఇన్ని అనర్థాలకు, రోగాలకు కారణం. అలా నిల్వ ఉన్న మలాన్ని ఎనిమా ద్వారా కడిగి శుభ్రం చేసేది ప్రకృతి వైద్యం. ఉపవాసాలలో ఇలా దేహం కడగబడుతుంది కాబట్టి రోజుకి మనిషి తేలిగ్గా తేటగా ఉంటాడు. ప్రేగులలో నిల్వ ఉన్న మలం రాయిలా గట్టిగా బిగుసుకొని పోయి ఉండడం వలన రోజు ఎనిమా చేస్తే కానీ నానదు, కదలదు. ఎనిమా ద్వారా పంపిన నీళ్లకు నానిన మలం రోజు ఎంతో కొంత బయటికి దుర్గంధంతో వస్తూ ఉంటుంది. మురుగు గుంటను కదిపినప్పుడే వాసన పెరుగుతుంది కదా. మనం ఎనిమా తీసి కదపడం వలనే చెడు బహిర్గతం అవుతుందని గ్రహించండి. 22. అపోహ. ఛీ, ఎనిమా అంటే అసహ్యం వేస్తుంది. మేము పుట్టాక ఎనిమా చేసుకోలేదు. ఎనిమా లేకుండా ఉపవాసాలు ఏమైనా చేయవచ్చంటే చెప్పండి, హాయిగా చేస్తాం. నాకు రోజు సాఫీగా విరోచన అవుతుంది కదా, ఇంకా ఏం ఎనిమా దేనికి? నిజం. ఛీ అనుకునే మలాన్ని దాచుకుంటున్నందుకు అసహ్యం వేయడం లేదు మనిషికి. ఆ ఛీని కడిగి దేహాన్ని శుద్ధి చేసే ఎనిమా అంటే అసహ్యం వేస్తుంది. అంటే వారి మనసులో అంతఃశుద్ధికి ఇచ్చిన విలువ ఎంత అన్నది అర్థమవుతుంది. 4 రోజులు విరోచన అవ్వకపోయినా ఆలోచన లేదు, బాధ లేదు మనిషికి. కానీ ఎనిమా అంటే వస్తుంది బాధ. పుట్టుకతో ఏదీ రాదు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అలవాట్లు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. పై దేహాన్ని కడగడమే నేర్పుతున్నారు ఇప్పుడు మన తల్లిదండ్రులు. ఇంతకాలం పెరిగినా ఎప్పుడైనా లోపల భాగాన్ని కడిగారా? కడగాలని అనే ఆలోచన వచ్చిందా? మనిషి లోపల భాగాన్ని ఎందుకు కడగాలని అన్న ప్రశ్న మీరు అడగవచ్చు. మనిషికి మనస్సు ఉంది కాబట్టి కడగాలి. మనసుండబట్టి మలబద్ధకం వచ్చింది మనిషి. అందువలనే ప్రతి మనిషి తప్పనిసరిగా ఎనిమా అలవాటు నేర్చుకోవాలి. రోజుకు 4-5 సార్లు విరోచనం అవ్వాలి. వెళ్ళిన ప్రతిసారి 4-5 సెకండ్లో విరోచనం అవ్వాలి అని. అది సుఖ విరోచనం. అంటే అలా అవ్వని ప్రతి మనిషి కడగడానికి లోపల దేహాన్ని ఎనిమా చేస్తే ఉపవాసం చేయవలసిందే. ఎనిమా లేని ఉపవాసం 1 లేని 0లతో సమానం. ఈ రోజుకైనా ఎనిమా గురించి తెలుసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషించండి, ఆలోచించండి, ఆచరించండి. థ్యాంక్ యూ.